అంటే తనను తాను తాను మాత్రమే తను తానే నేను 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 అనే స్వయంగా అంటే నేను మీరు వారు వీరు అనలేదా అనే నేల ప్రతి వారు ఎవరికి వారే స్వయంగా ఉన్నాము. స్వయంగా సత్తు చిత్త అనంత నిత్య పరిపూర్ణ స్వరూప స్వభావంతో సహజ స్థితితో మనమే ఉన్నాము అని ఏ ఒక్కరికి కూడా ఆ అవగాహన స్పష్టంగా తెలియట్లేదు. అంటూనే ఎందుకు తెలియట్లేదు? సానుభూతిగా ఉన్న అనుభవాలన్నీ పదార్థాలు అపదార్థాలు సర్వం కూడా వచ్చిపోతున్నాయి. వచ్చిపోతే పర్వాలేదు. ఆ వచ్చిపోయాని తెలిసినప్పటికీ ఆ వచ్చిపోయినా పోకపోయినా కేవలం స్థిరంగా ఉన్నా అస్థిరంగా ఉన్నా దేహంతో ఉన్నా దేహంతో లేకపోయినా ఉన్నా నేను ఉన్నాను. నేనుకి తనకు తానే మన్నం చేసే లక్ష్యంతో మన్నం చేస్తుంది. ఇది అనుభవం అవుతుంది. నిద్ర సరిగ్గా పట్టలేదు, బాధ. సరైన కలరావు, బాధ, సుఖం. అలా మెలుకులో ఈ విధంగా జీవుడిగా ఉన్న తాను తన జీవనాన్ని దేహం ద్వారా జీవాన్ని కొనసాగిస్తున్నాడు. ఎంతకాలం? చావు రానంత బతుకుంతకాలమే. అంటే దేహం ఎంతకాలం ఉంటుంది గ్యారంటీ లేదుగా. ఆ గ్యారంటీ లేని దేహంతో గ్యారంటీ లేని వచ్చిపోయే వస్తువులతో నమ్ముకుని అవే కరెక్ట్ అని చెప్పేసి ఇదే సత్యం అని వాస్తవ స్వరూపం సత్తుచిత్త ఆనంద లక్షణాలు దీనికి లేవని అంటే సత్తుచిత్త ఆనంద లక్షణాలు ఉన్నాయి, వీటికి వచ్చిపోయే లక్షణాలు కాబట్టి ఇది మిథ్య మాయని రకరకాల విధంగా గత భావాలతో ప్రస్తుత భావాలతో భవిష్యత్తు భావాలతో అనేక సాంప్రదాయాలతో పుట్టి పెరిగిన లగాయించి కూడా పరిసర ప్రాంతాల నుంచి తెలుసుకునే ఈ జీవుడు ఆ దృష్టిలోనే ఉన్నారు. నేనేం చేస్తాను? నేను జీవుడిగా ఉన్నా నువ్వు జీవుడిగా ఉన్నా కూడా వీటన్నిటినీ కూడా వచ్చిపోయి అసత్యమైన సత్యమైన వాటి యథాతథ అలాగే గమనించు. నువ్వు గమనించేవాడుగా ఉన్నాగా నువ్వు గమనించినవన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. అది సత్యమా అసత్యమా సుఖమా దుఃఖమా నిద్ర కళ మెలుగులా అవునన్నా కాదన్నా సగుణం నిద్ర అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే మారితే మారకుండా ఉన్నట్టుగా కనిపించేవి కూడా మారుతాయి. అటు ఇటుగా ఉన్నవన్నీ ఉన్నట్టుగానే గమనించి వాటిని కంట్రోల్ చేయకూడదు. కానీ ఏంటి? పుట్టుకతోనే మానవులందరికీ కూడా ఏ సందర్భం వచ్చినా నేను నాదేనే అహంకారంగా అజ్ఞానంగా ఆ అజ్ఞాన అహంకారం వల్ల ఈ పదార్థాలు వీటన్ని అనుభవించగా వచ్చేవాటిలా వాస్తవంగా ఈ పదార్థాలన్నీ కూడా రహితమైనప్పుడు అంటే నిద్రాకాల మెరుపు స్థితి లేనప్పుడు దేంచగా పదార్థంగా లేనప్పుడు శుచి పదార్థంగా లేనప్పుడు త్రిగుణాలు లేనప్పుడు ఏదైతే స్థితి సహజంగా ఉందో అది నేనే ఉన్నాను అంటాడు తప్ప నేనండు. అంటే ఏ చైతన్యం చేత నిద్రాకాలలో వస్తున్నాయో ఏ చైతన్యం మాట్లాడుతున్నా ఆ చైతన్యం నేను. ఆ చైతన్యం నేను తెలుసుకోవాలంటే నాకు తెలుసు కొన్ని ఉన్నాయి. జీవుడికి అన్నీ తెలియదు అన్నీ తెలుసు. తెలియగల వాడికి అన్నీ తెలుసు అన్నీ తెలియవు. మిడిమిడి జ్ఞానం. కాబట్టి తెలిసిన దాన్ని బట్టి అంటే తెలిసిన అనుభవం చూసుకుని తెలియని దాన్ని వెతుకు. తెలియని దాన్ని ఎలా వెళ్తావు? తెలిసింది ఇది అని చెప్పి తెలిసింది తెలియగా ఈ తెలిసిందంతా కూడా ప్రతిబంధకం అని తీసేగా ఆలోచనలు రహితం చేసి త్రిపుటిని రహితం చేసి మనోనాశం అన్నీ చేయాలి. కామకోపడ ఆ పోయిన తంత్ర ఉత్తక్షణమే నీకు ఏమవుతుంది? ఇవన్నీ అసత్యం తెలిసేటమే వాస్తవ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి సహజ జ్ఞానం అని ఆ జ్ఞానం ద్వారా తాను నేను ఎవడనో నేను ఎక్కడ వచ్చాను రకరకాల ప్రశ్న మళ్ళీ వేస్తున్నాయి. వాటి మూలాన్వేషణ చేయగా ఆ విషయాలన్నీ తనకు తానే శుద్ధి నిశ్చలు తెలిపి నిర్వాణ స్థితి ఆటోమేటిక్గా స్వతసిద్ధంగా ఉన్న ఆత్మ అనుభవం అవుతుంది అని ఒక మానవ జన్మలోనే జరగాలి. ఇది ఈశ్వర పద్ధతి ప్రకారంగా మన స్థలం కొన్నట్టుగా ఉండదు. అయితే అదే మానవ జన్మ ఇది అందరికీ కలగట్లేకపోగా అర్హతలు వాళ్ళకి కావాల్సిన పద్ధతులు అనుభవాల్లో ఉన్న వాటిని చెప్పి వాటిని సూత్రీకరించి రకరకాలుగా చేసి వాటి నిష్ట నియమాలు పురుష ప్రయత్నాలు ఇవన్నీ చేయాలనేటువంటి భావన పాతుకుపోయి ఉంది ప్రతి జీవుడికి కూడా. నేను నువ్వు చేసే కర్మలు ఎలా ఉన్నాయో అలాగే చేసే ఫలితాలు ఎలా వస్తాయి అలాగే వస్తాయి. అవి అనుకోకుండా నువ్వు కర్మం చెయ్యి అంటే వాటి ఫలాఫలాలు ఎలా వస్తాయి అలా వస్తాయని చెప్పి చెయ్యవద్దు. కర్మం చెయ్యి, ప్రేమతో చెయ్యి. నీ శరీరానికి చేసే పనులు నువ్వు ప్రేమతోనే చేస్తావు, ప్రియంగా ఉంటుంది. ఎందుకు? ఆంధ్రలక్షణం నీకుంది. ఆ ఆంధ్రలక్షణం అన్నీ వెతకక్కల్లా, స్వేచ్ఛాలక్షణం వెతకక్కల్లా అన్ని ముందు దృఢం చేసుకో బోతో. అది వినికిలోనే వస్తుంది. మీరు ప్రత్యేకించే జ్ఞానాలు కొత్తగా సాధన చేస్తే దేహం రావటం, జ్ఞానార్థం చేస్తే సాక్షాత్కారం రావటం లేదు. ప్రతి సెకను ప్రతి
కాలం కూడా స్వయం సాక్షాత్కారమే, దేశం స్వయం సాక్షాత్కారమే, దేశకాల వస్తువులు స్వయం సాక్షాత్కారం అనుభవమే. ఇవన్నీ స్వానుభవంలో సహజంగా ఉన్నందున అక్కడే గమించి ఊరకు ఉండు.